వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు అతిపెద్ద డిస్కషన్ పాయింట్గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏపీలో రాజకీయాలు చేసుకోవాలంటే కంపల్సరీ హత్యలకు సంబంధించి డిస్కషన్స్ నడవాలా. ఎస్పెషల్లీ కడప ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ సీట్ని ఖచ్చితంగా గెలవాలి అని చూస్తున్న వైఎస్ షర్మిల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రజల్లో ఎక్కువ డిస్కషన్ పాయింట్గా మారింది. సో ఓకే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఖచ్చితమైనటువంటి అన్యాయం జరిగింది. వైఎస్ సునీతకు కానీ వైఎస్ సౌభాగ్య లక్ష్మి సమ్మన్ ఆవిడకి కానీ ఆవిడ భార్య వివేకానంద రెడ్డి యొక్క భార్య, ఆమెకి న్యాయం జరగాలి, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అయితే ఎంతసేపు ఇదే మెయిన్ ఎజెండాగా తీసుకురావడం వైఎస్ షర్మిల ఈ విషయంలో ఇప్పటికే కడప కోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కేవలం షర్మిలకే కాదు, జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, దస్తగిరి కానీ, మీకు బీటెక్ రవి కానీ, షర్మిల కానీ, తులసిరెడ్డి కానీ, ఇట్లా మొత్తం లిస్ట్ చదివి ఎవ్వరూ కూడా ఈ రాజకీయాల మ్యాటర్లో వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసును తీసుకురావడానికి వీల్లేదు అని కడప కోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కానీ పదే పదే అంశాన్ని తొంగలో తొక్కుతున్నారు వైఎస్ షర్మిల. రీసెంట్గా బద్వేల్ పోలీసులు ఈ అంశం మీద కేసు కూడా ఫైల్ చేశారు. ఇప్పటికే ఆమె కోర్టు యొక్క ధిక్కరణ చేశారని, కోర్టు ఆర్డర్స్ని ఆమె ఉల్లంఘించారని కోర్టు చాలా స్ట్రిక్ట్గా కూడా చెప్పింది. ఏదో గైడ్ లైన్స్ ఇవ్వటం కాదు, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది కోర్టు. మీరు ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, మీరు శిక్షార్హులు అవుతారు, మీరు ఎలక్షన్ కోడ్ని దాటుతున్నారు అనేసి చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ యొక్క లెక్కల ప్రకారం ఏంటంటే పర్సనల్ వ్యవహారాలు మాట్లాడకూడదు. అటు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ యొక్క భార్యల గురించి మాట్లాడినా, లేదా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడినా ఇవన్నీ కూడా తప్పు కిందకే వస్తాయి. అయితే ఒక హత్యని బేసిక్గా చేసుకుని షర్మిల చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక ఎత్తు అయితే, అన్నిటికీ మించి అఫిడవిట్లో చేర్చినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క పేరుని ప్రస్తావించడం తప్పులేదేమో, కానీ ఆయనే హత్య చేశాడు అంటూ ఆమె కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. అది కూడా కోర్టు వద్దని చెప్పిన తర్వాత అసలు ఈ అంశమే ఎత్తొద్దంటే ఎందుకు ఎత్తొద్దు అంటున్నాం అనేది కూడా కోర్టు రీజన్స్ ఇచ్చింది. సిబిఐలో అఫిడవిట్గా పెట్టినటువంటి పేరుని అతనే మీకు కన్ఫర్మేషన్, అతనే మెయిన్ కల్ప్రిట్, అతనే అంతా చేశాడు అనే దాన్ని మీరు అక్యూజ్డ్ని కల్ప్రిట్గా కన్ఫర్మ్ చేసేస్తున్నారు అంటూ కూడా కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు షర్మిల అవన్నీ ఉల్లంఘించారు కాబట్టి బద్వేల్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇంకో 2-3 పోలీస్ స్టేషన్లు కూడా, అంటే ఆవిడ తిరిగే ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ ఈ కేసుని ఫైల్ చేస్తున్నాయి. సో ఆవిడకి ఈ అంశంలో ఖచ్చితమైనటువంటి అరెస్ట్ ఉండబోతోందని, ఎందుకంటే ముఖ్యంగా ఆమె కోర్టు యొక్క జడ్జిమెంట్ని ఉల్లంఘించారు నేరుగా, ఏదో మాటల్లో అంటం కాదు. సో కోర్టు ఇప్పటికీ చెప్పింది గట్టిగా, అయినా కానీ 3-4 సార్లు ఆమె ఉల్లంఘించారు. దీన్ని బేస్ చేసుకుని ఆమెని త్వరలో ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సో కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు, అవినాష్ లేదా షర్మిల అని కామెంట్ చేయండి. కడప ప్రాంతం ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు అసలు ఈ కడప కాన్స్టిట్యున్సీ గురించి, ఎంపీ సీటు గురించి ఏమనుకుంటున్నారో ఒక్క దెబ్బతో తెలిపోవాలి మీరు ఇచ్చే కామెంట్ వల్ల. కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు, షర్మిల లేదా అవినాష్ అని కామెంట్ చేయండి.